ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పాత నిబంధన పరిచయం మనం చూద్దాం. పాత నిబంధన బైబిల్లో ప్రథమ భాగం. తొలి క్రైస్తవులు ఉదాహరించిన లేఖనాలు కూడా ఇవే. క్రీస్తు శకం మొదటి 2 శతాబ్దాల్లో కొత్త నిబంధనలోని గ్రంథాలకు లేఖన ప్రతిపత్తి లభించిన తర్వాతనే యూదా లేఖనాలను పాత నిబంధన అనడం ప్రారంభమైంది. వాస్తవానికి పాత నిబంధన గ్రంథం సుమారు 1000 ఏళ్ల కాలంలో వివిధ వ్యక్తులు రాసిన వివిధ రచనల సంకలనం. పాత నిబంధనలోని కొన్ని రచనలు క్రీస్తు పూర్వం 1200 నాటికి చెందినవి. పాత నిబంధన రచనల్లో కొన్ని వాస్తవానికి తరతరాలుగా వచ్చిన పరంపర్య గ్రంథాలే. ఈ గ్రంథాలని సేకరించి గ్రంథస్థం చేయడం జరిగింది. ఉదాహరణకు ఆదికాండము 12 నుంచి 24 అధ్యాయాల్లోని అబ్రహాము వృత్తాంతం పాత నిబంధనలోని చాలా భాగాన్ని హెబ్రీ భాషలో రాశారు. ఇశ్రాయేలీల భాష హెబ్రీ భాష. పాత నిబంధనలోని కొన్ని రచనలను తర్వాత కాలంలో హెబ్రీ భాషకు దగ్గరగా ఉండే అరామేయ భాషలో రాశారు. ఇశ్రాయేలు ప్రజల స్వంత దేవుని గురించి, దేవుడు వారికి నిర్దేశించిన జీవన విధానం గురించి పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. దేవుడైన యెహోవాయే సృష్టికర్త అని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసే దేవుడని కూడా పాత నిబంధన తెలియజేస్తుంది. దేవుడు అబ్రహాం మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనలలో ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాం శారాల సంతానం గొప్ప ప్రజ అవుతారని, వారొక దేశాన్ని స్వతంత్రించుకుంటారని, అబ్రహాం సంతానానికి దేవునికి మధ్య నేలుకొన్న ప్రత్యేకమైన సంబంధం సర్వలోకానికి ఆశీర్వాదకరం అవుతుందని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అబ్రహాం అతని సంతానం తమకు దేవునికి మధ్య ఉన్న నిబంధనకు గుర్తుగా సున్నతిని ఆచరించాలి. అనేక సంవత్సరాల అనంతరం అబ్రహాం సంతానాన్ని ఐగుప్తు నుంచి వెలుపలికి నడిపించడానికి దేవుడు మోషేకు సహాయం చేశాడు. అయితే దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశం చేరే ముందు వారు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. ఈ అరణ్య ప్రయాణంలో సీనాయి పర్వతం వద్ద దేవుడు మోషేతో ప్రజలతో నిబంధన చేశాడు. ఈ నిబంధనలో ఆజ్ఞలు, ఉపదేశాలు ఉన్నాయి. దేవుడైన యెహోవాను ఎలా ఆరాధించాలో, దేవుని ప్రజలైన వీరు ఎలా జీవించాలో ఈ ఆజ్ఞలు, ఉపదేశాలు బోధిస్తాయి. ప్రజలు ఈ ఆజ్ఞలకు బద్దులై దేవుని పట్ల విశ్వాసత చూపించినట్లయితే దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. అయితే వారు ఆజ్ఞలకు బద్దులు కాకపోయినట్లయితే దేశం వారికి దక్కదు. శత్రువులు వారిని శిక్షిస్తారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఈ నిబంధనకు బద్దులై ఉండడానికి ఎలా ప్రయాసపడ్డారో, వారు అవిధేయులైనప్పుడు దేవుడు వారిని క్షమిస్తూ ఎలా కాపాడుతూ వచ్చాడో పాత నిబంధన వివరిస్తుంది. పాత నిబంధన విశ్వాసం గురించి కూడా తెలియచేస్తుంది. యూదులకు, క్రైస్తవులకు ఇది పవిత్ర గ్రంథం. వారి జీవితాలకు ఒక అర్థాన్ని చేకూరుస్తూ వారిని ఒక అధికారానికి బాధ్యులను చేసే గ్రంథం ఇది. పాత నిబంధనలోని చాలా భాగాలను సంఘారాధనలో చదువుతారు, ఆలపిస్తారు కూడా. దేవుని ప్రజలు పరిశుద్ధతతో, నైతిక విలువలతో జీవించాలనేదే దేవుని అభిష్టమని పాత నిబంధనలో ఆజ్ఞలు, ఉపదేశాలు తెలియజేస్తాయి. సాధారణమైన వ్యక్తులు విశ్వాస విధేయతల విషయంలో మార్గదర్శకులు కావడం గురించి పాత నిబంధనలోని వృత్తాంతాలు తెలియజేయబడక కాక ఇతరులకు విశ్వాసం, విధేయతల విషయంలో ప్రేరేపిస్తాయి కూడా. సరైన జీవితం, సరైన ఆరాధన ఎంత ఆవశ్యకమో ప్రవక్తల సందేశాలను నొక్కి చెబుతాయి. దేవుడు బీదలను కటాక్షిస్తాడని, అవిధేయులను క్షమించడానికి సిద్ధ మనసు చూపుతాడని కూడా ఈ సందేశాలు వనక్కిస్తాయి. జ్ఞాన సాహిత్యం జ్ఞాన వివేకాలను, బుద్ధి కుశలతను కలిగిస్తూ సరైన జీవితం కొరకు సమయోచితమైన సలహాలను ఇస్తూ పురాతన కాలం నుంచి ప్రజలకు జవాబు దొరకని జీవితపు జటల ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వడంలో సహాయపడుతుంది. వేర్వేరు సాంప్రదాయాలకు చెందిన బైబిల్లో పాత నిబంధన గ్రంథాల్లోని రచనల సంఖ్య ఒకటిగా ఉండదు. అయితే పాత నిబంధన దేవునికి, ఆయన ప్రజలకు మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని వెల్లడి చేస్తూ క్రొత్త నిబంధన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి పూర్వరంగంగా నిలుస్తుందనేదే అందరూ అంగీకరించే విషయం. మా వీడియోస్ కనుక మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.